అలాగే ఈటల రాజేందర్ గారు, సిపిఐ నారాయణ గారు, పెద్దలందరూ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే నాయకుడు మన కేసీఆర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సభ్యులను ఆహ్వానిస్తున్నారు. అలాగే రాజేందర్ గారిని, బీజేపీ జాతీయ నాయకులు విద్యాసాగర్ రావు గారిని, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారిని, బేటీ సుభాష్ రెడ్డి గారిని, శ్రీ విద్యాసాగర్ రావు గారికి, శ్రీ కె నారాయణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారికి, శ్రీ ఈటల రాజేందర్ టిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షులు మరియు పత్రికా విలేకరుల దగ్గరికి స్వాగతం పలుకుంటూ ఈరోజు ఆయన బాల్యం నుంచే తెలంగాణ రాష్ట్రం విలీనాన్ని, ఆంధ్ర రాష్ట్ర విలీనాన్ని బాల్యం నుంచే వ్యతిరేకించి ఆ తర్వాత 60 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అదివేళ కృషి జరిపిన, తెలంగాణ ఆశయ సాధన కోసం పోరాడిన వీరుడు కొత్తపల్లి జయశంకర్ గారి విగ్రహావిష్కరణ మేము ఈరోజు ఇక్కడ చేయటం మాకందరికీ సంతోషంగా ఉంది. కొత్తపల్లి జయశంకర్ గారు ఏ ఆశయం కోసమైతే కొట్లాడారో, ఏ ఆశయం కోసమైతే ఈరోజు మనమందరం ఇక్కడ కలిసామో, ఈ ఉద్యమంలో ఉవ్వెత్తున పాల్గొంటున్న అన్ని రకాల ప్రజలకు, అన్ని సెక్షన్ల ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉండడం కొరకు మరియు నవ తెలంగాణ నిర్మాణం అయిన తర్వాత, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణం తర్వాత ఈ తెలంగాణను ఎట్లా నిర్మించుకోవాలి, నవ తెలంగాణ పునర్నిర్మాణంలో ఏ రకంగా మనం అందరం ఇప్పటి వరకు వీలు పడలేదు. శ్రీశ్రీతో పాటు, జాజువా గారితో పాటు ఎన్నో సార్లు కొత్తపల్లి జయశంకర్ గారు, దాశరథి గారి విగ్రహం హైదరాబాద్ నడిపొట్టున తెలంగాణ రక్త మాంసాలతో నిర్మించిన ఈ హైదరాబాద్ నడిపొట్టున జయశంకర్ ఆచార్య దాచలో కొత్తపల్లి జయశంకర్ గారి విగ్రహం హైదరాబాద్ లో పెట్టకుండా పారిశ్రామికవేత్తలందరూ మీ అందరి సహకారంతో ఈ రోజు కొత్తపల్లి జయశంకర్ గారి విగ్రహము చర్లపల్లి పారిశ్రామిక వాడలో సిటీలో మొట్టమొదటగా మేము ఆవిష్కరించి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు నిర్మాణము ఎన్ని కష్టాలు కోర్చి మేము నిర్మించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవాలి. తెలంగాణ ముద్దుబిడ్డలైన ఆచార్య దాశరథి గారి విగ్రహం కూడా హైదరాబాద్ నడిబొట్టున పెట్టాల్సిందే. మరియు మన పారిశ్రామికవేత్తలందరూ కూడా, మన తెలంగాణ పారిశ్రామికవేత్తల మిత్రులు, ఆంధ్ర పారిశ్రామికవేత్త మిత్రులు కూడా చాలా మంది విగ్రహాన్ని కూడా మేము ఈ రోజు ఇక్కడ నిర్ణయం చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి మేము కృషి చేస్తున్నాము. అయితే ఈ సందర్భంగా నేను 2 ముక్కలు మాత్రమే చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఇక్కడి పెట్టుబడులన్నీ ఆగిపోతున్నాయి అని ఒక కుట్రపూరితమైన, మోసపూరితమైన దుర్బుద్ధితో ఎన్నో ప్రచారాలు చేసింది. కూడా శ్రీకృష్ణ కమిటీకి ఒకరితో ఒప్పందం చేసుకున్న ఈ ప్రభుత్వము మరి ఆ పరిశ్రమలు ఎందుకు రాలేదు? అదేవిధంగా 104 ఎస్సీ నామమాత్రం ధరతో భూములన్నింటినీ ఆంధ్ర పాలకులకు సెల్సుల పేరుతో దారాదత్తం చేసిన ఈ ప్రభుత్వము 104 ఎస్సీ జెడ్లలో ఎన్ని ఎస్సీ జెడ్లు ఈ రోజు స్థాపించబడి అని ఒకటే విషయాన్ని మీ అందరి ముందు మనవి చేస్తున్నాను. ఒక్క ఎస్సీ జెడ్ కూడా ఎక్సెప్ట్ 3 ఎస్సీ జెడ్లు మిగతా 104 ఎస్సీ జెడ్లలో కూడా ఏ ఒక్కటి కూడా ఈ ప్రాంతంలో స్థాపించబడలేదు. భూములు మాత్రం కొనుగొట్టారు.
అదేవిధంగా 60 పరిశ్రమలు పెద్ద పరిశ్రమలతో ఒప్పందాలు జరిగినాయి. అందులో ఏ ఒక్క పరిశ్రమ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రాలేదు. దాదాపుగా 60 పరిశ్రమలు నోకియా, ఇంటెల్, హ్యుండాయ్, అశోక్ లీలాండ్ మరియు ఒడిస్సీ సైన్స్ సిటీ 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 5,000 ఎకరాల భూమి ప్రభుత్వం అలాట్ చేసి ఇప్పటికీ 6 సంవత్సరాలు అయినా కూడా ఆ పరిశ్రమ రాలేదు. ఆ పరిశ్రమ ఎందుకు తరలిపోయింది ఈ ప్రాంతం నుంచి? మరియు బ్రాహ్మణి స్టీల్స్ ఉంది. బ్రాహ్మణి స్టీల్స్ మీ అందరికీ తెలుసు. బ్రాహ్మణి స్టీల్స్ రాయలసీమ ప్రాంతంలో పెట్టిన పరిశ్రమ ఎందుకు ఈ రోజు ముందుకు రాలేదు? ప్రొడక్షన్ ఎందుకు రాలేదు? ఉత్పత్తి ఎందుకు చేయట్లేదు? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త విధానాల వల్ల, బుద్ధి తక్కువ నిర్ణయాల వల్ల, తెలివితొక్క పాలసీల వల్ల పరిశ్రమలు వెనకకు తరలిపోతున్నాయే తప్ప ఈ తెలంగాణ ఉద్యమం వల్ల ఏ ఒక్క పరిశ్రమ కూడా ఇప్పటికీ ఈ ప్రాంతం నుంచి తరలి వెళ్ళలేదు అని మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. దాదాపుగా ఈ చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు దాదాపుగా ఈ రాష్ట్ర ఉత్పత్తిలో దాదాపు 40% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. దాదాపు 60% ఉపాధి వ్యవసాయం తర్వాత అత్యధిక ప్రాధాన్యతమైన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఈ రోజు నిర్లక్ష్యం చేయబడ్డాయి. మేము చిన్న పరిశ్రమల కోసం భూములు అడిగినప్పుడు ఈ ప్రభుత్వం మీకు హైదరాబాద్ లో భూములు ఎందుకండి, మీరు ఊళ్ళో పోయి పెట్టుకోండి, ఇక్కడ సెంట్రల్కి ఇవ్వాలి, వ్యాపారాలు చేసుకోవాలి, ఆంధ్ర పార్టీలని వాళ్ళందరికీ భూములు ఇవ్వడం జరిగింది. దీన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఈ ఎస్ఎస్ఐ యూనిట్ల పట్ల ఈ చిన్న చూపును ప్రభుత్వం వెంటనే దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రాంతంగా ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తాను. మీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా మీరు మొన్న వారం 10 రోజుల కింద జరిగిన పోలేపల్లి సెంచులో ఒక 10 ఎకరాల ఆసామి చనిపోతే ఆయనను పాతిపెట్టడానికి 6 గజాల భూమి కరువైన ఈ ప్రభుత్వము ఉన్న లపోవాలా ఈ ప్రాంతంలో? పోలేపల్లి సెంచులో పరిశ్రమలు కోసమని 10 ఎకరాల భూమిని ప్రభుత్వం గుంజుకొని 17,000 రూపాయలు మాత్రమే ఎకరకు ఇచ్చింది. అదే పరిశ్రమలు పెట్టడానికి నేను 40 లక్షలు పెట్టి అక్కడ ఎకరం కొనుక్కున్నాను. మా సోదర రైతు, మా తండ్రి అక్కడ 18,000 భూమిని గవర్నమెంట్ కు దారాదత్తం చేసి నేను 40 లక్షలు పెట్టి నేను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది గవర్నమెంట్ యొక్క పాలసీ మీకు ఇక్కడ అర్థమైపోతుంది. ఈ రోజు రైతు, పోలేపల్లిలో చనిపోయిన రైతు తన దహన ఖర్చులన్నింటికి మూల కారణం. చివరగా నేను ఇక్కడికి వచ్చిన ఈ కార్మిక సోదరులందరికీ మా ప్రభుత్వంలో తమకున్న పలుకుబడిని, తమకున్న ధనబలముతోని ప్రభుత్వంతో కుమ్ముక్కై చేసే వ్యాపారాలను మాత్రం మేము అడ్డుకుంటున్నాం కానీ ఏ పారిశ్రామికవేత్తకు మేము అడ్డం కాదని సభాముఖంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. పరిపాలకులుగా భావించి తెలంగాణ ప్రజలను పాలితులుగా పరిగణించే వలసవాదుల పట్ల మాత్రమే తమ ధనబలము, రాజకీయ బలంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పాలనా యంత్రాంగాన్ని నియంత్రిస్తూ తెలంగాణ ప్రాంతానికి నష్టం కలిగించే దోపిడీ వర్గాల పట్ల మాత్రమే కానీ వేరే వారి పట్ల కాదు. తెలంగాణ భాష, సంస్కృతి, యాస ఒక్కసారి అందరూ పిడికిలు బిగించి పైకెత్తితే మన ప్రెస్ మిత్రులు ఫోటో తీసుకుంటారు. జై తెలంగాణ, జై తెలంగాణ, ఔరేక్ దక్కా, ఔరేక్ దక్కా, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. అలాగే కంపెనీలకు వ్యతిరేకంగా 3వ ప్రపంచ దేశాలు, చిన్న పెట్టుబడిదారు దేశాలు అందరూ కూడా ఆహ్వానించాల్సిన విషయం. ఇంతవరకు నాకు తెలిసిన మేరకి ఇవాళ పారిశ్రామిక సంఘాలు ఏర్పడ్డా కానీ అవి వాళ్ళ అవసరాల కోసము, వాళ్ళ ప్రయోజనాల కోసము సంఘాలు ఏర్పడ్డ విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ ఇవాళ ఏర్పడ్డ ఈ తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం అనేది, ఫెడరేషన్ అనేది ఇదేదో వాళ్ళ లాభాల కోసము, వాళ్ళ ప్రయోజనాల కోసం కాదు. ఇవాళ తెలంగాణలో ఉన్న కూలీ దగ్గర నుంచి ఇవాళ దళిత రైతు కానీ, చిన్న పెట్టుబడిదారుడు కానీ ఇవాళ ఎట్లయితే ఒక ప్రాంత వివక్షతకు వ్యతిరేకంగా, ఇవాళ దోపిడీ పాలక వర్గాలకి, అణచివేతకి, పీడనకి వ్యతిరేకంగా, గ్రోత్ విధానానికి నిరసనగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఒక రాజకీయ డిమాండ్ మీద ఇవాళ తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం అనేది ముందుకు రావడం ఇది ఎంతో ఆహ్వానించాల్సిన పరిణామంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ గుర్తిస్తుంది. అయితే ఒక
విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఇంకా ఏమి మాట్లాడాల్సి ఉందో నాకేమి అర్థం కావట్లే, ఇంకా ఏమి చేయాలో మనకేమి అర్థం కావట్లే. 69 నుంచి మాట్లాడుతా ఉన్నాం తెలంగాణ ఏ విధంగా వివక్షతలకి అణచివేతలకు గురైందో. అనేక రాతలు పుస్తకాలు 5000 పుస్తకాలు వ్యాసాల రూపంలో ఇప్పటికే తెలంగాణ వివక్షత గురైందనే మీద ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చించబడతా ఉంది. అందుకనే సమ్మె అనేది ఇవాళ మనకి పిలిపిస్తుంది. అయితే ఇవాళ సకల జనుల సమ్మె లేకపోతే ఈ యొక్క ప్రభుత్వాన్ని పొందు పెట్టుకోవడం అంతిమంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకునే ఈ పోరాటాన్ని కొనసాగించడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. 69 ఆ ఉద్యమానికి అడ్డంకిగా ముందుకొచ్చే పరిస్థితి లేదు. అయితే ఈ కొత్త ప్రమాదం 69లో లేని కొత్త ప్రమాదం ఈ రోజు ముందుకొచ్చింది. అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. చాలా చాలా ప్రమాదకారిగా ముందుకొస్తుంది. అది ఏమిటయ్యా అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది ఈనాటికి సాధించలేకపోతుంది. దానికి ప్రధానంగా కారణం నిర్దిష్టంగా కూడా మనం ఈ సందర్భంగా విశ్లేషించుకుంటే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం వాళ్ళు అనుసరిస్తున్న వైఖరే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ప్రధాన అడ్డంకిగా ఉంది అనేది ఇవాళ పార్లమెంట్ చేత తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టించి కేంద్రంలో చిదంబరం చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని పార్లమెంటులో బిల్లు పెట్టేటట్టుగా తోడ్పడతారా? లేకపోతే ఆ పార్టీలకి సల్యూట్ కొట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం పోరాడుతున్న ఈ సకల జనుల ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్న ఈ రెండు కాకపోతే ఈ తెలంగాణ కాంగ్రెస్ ని, తెలంగాణ తెలుగుదేశాన్ని పొందబెట్టడానికి సిద్ధమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అందుకనే మనము జరుగుతున్న అనేక పరిణామాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దశాబ్దాలలో అనేక సందర్భాలలో పోరాడుతూ మన విశ్రాంతి తీసుకున్న పరిస్థితులు, వెనకడిగేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక సకల జనుల సమ్మెతోటి మాత్రం ఇది ఆగేది లేదు. తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వరకు ఉద్యమిద్దాం, పోరాడదాం. జై తెలంగాణ, జై తెలంగాణ. జయశంకరి గారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ యొక్క మీటింగ్ వచ్చినటువంటి అతిరథ మహారథులు తెలంగాణ సాధులైనటువంటి కేసీఆర్ గారు మరియు 1 మినిట్ చెప్పబట్టి మిగతా పెద్దలందరికీ, తెలంగాణ వాదులందరికీ ఉద్యమాలు వందలు తెలియజేస్తూ 3 మాటలు మాట్లాడుతూ ముగిస్తాను. 1 డిసెంబర్ 9 తర్వాత సీమాంధ్ర నాయకులందరూ రాజీనామా చేస్తే తెలంగాణ ఆగింది. మన వాళ్ళు రాజీనామా చేసినా కూడా తెలంగాణ కేంద్ర ప్రభుత్వం కదలలేదు. అది ఎందుకు కారణం మనం ఆలోచిస్తే, సీమాంధ్ర నాయకులు రాజీనామా చేసినప్పుడు దానికి ఎలాంటి క్లాసులు సబ్ క్లాసులు పెట్టలేదు. వాళ్ళ ఉద్దేశంతోనే రాజీనామా చేశారు. కానీ మన వాళ్ళు రాజీనామా చేస్తే గవర్నమెంట్ కాపాడుకుంటాం, కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుకుంటాం, అయినా తెలంగాణ వస్తుంది, రాజీనామాలు చేస్తాం, ఇంట్లో నుంచి మంత్రి పదవులు నిర్వర్తిస్తాం అనే క్లాసు వల్ల మన వాళ్ళ రాజీనామాలను ప్రభుత్వం సీరియస్ గా భావించట్లేదు. ఇకపోతే నిన్న పార్లమెంట్ లో కామూరు సాంబశివరావు గారు ఒక వ్యంగ్యంగా భారతీయ జనతా పార్టీ గురించి మరియు మిగతా సిపిఐ తెలంగాణ వాదాన్ని బలపరుస్తున్న పార్టీల గురించి 2-3% ఓట్లు వచ్చిన పార్టీలు తెలంగాణ వాదం గురించి మాట్లాడుతున్నారు. 2-3% ఓట్లు వచ్చినా కూడా ఈ పార్టీలు మనకు చాలా మంది మిత్రులు అడుగుతారు, ఏదో జేఏసీలో పనిచేసే నాయకులకు ఏదో సమాచారం తెలుసు, తెలంగాణ ఎప్పుడు వస్తుంది సార్ తెలంగాణ అనేది ఒక డెడ్ లైన్లు అడుగుతారు. మనం రోజు లేవగానే బ్రష్ చేసుకుంటాం. ఎన్ని రోజులు బ్రష్ చేస్తామని అనుకో, జీవితాంతం బ్రష్ చేస్తాం. మన జయశంకర్ గారు మొత్తం జీవితాన్ని తెలంగాణకు అంకితం చేశారు. మనకు ఆగస్టు డెడ్ లైన్ కాదు, సెప్టెంబర్ డెడ్ లైన్ కాదు, తెలంగాణ వచ్చడే డెడ్ లైన్. అప్పటి వరకు ఖచ్చితంగా కొట్లాడాలి, అప్పుడే తెలంగాణ వస్తుందని చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఆయనకు అంకితం ఇస్తూ ఆ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుని మీద నగాదారిలో పోరు నడిపెనో తెలంగాణలో, తెలంగాణ పల్లెలో నగాదారిలో పోరు నడిపెనో తెలంగాణ పల్లెలలో పొదే ఒడిసెనో నగ
నడిపెనో తెలంగాణలో తెలంగాణ పల్లెలల్లో దేవుడితే రహదారిలో పోరు నడిపెనో రహదారిలో ఆపొద్దు ఎవరంటే 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 ఎవరు ఆపొద్దు ఎవరంటే జయశంకరుడే రహదారిలో జనబాంధవుడే తెలంగాణలో ఆపొద్దు జయశంకరుడే రహదారిలో జనబాంధవుడే రహదారిలో కొలుకొండ కిలా మీద ఏం చెప్పిండు సారు అన్ని పుస్తకాలని చదివిన తర్వాత ఆశయాల మీద అల్లుకున్న మొదటి మాట ఏపీ అసెంబ్లీ మీద మన జెండా ఎగిరినట్టు ఎర్ర జెండా ఎగిరిన మన జెండా ఎగిరిన చదివినారు కూడవరే కొత్త రంగులు ఉరిమినట్టు కొత్త రంగులు ఉరిమినట్టు కొత్త రంగులు ఉరిమిన చదివినారు వంటి నిండా కొత్త రంగులు ఉరిగినట్టు కొత్త రంగులు ఉరిగినట్టు కొత్త రంగులు ఉరిగినట్టు నాటిరికిలా మరో అడుగు వెలిగి ఎదిగినట్టు అడుగు వెలిగి ఎదిగినట్టు అడుగు వెలిగి ఎదిగినట్టు ఇలా మోరుగల్లు చుట్టూ కొత్త గోడలు నాటినట్టు కొత్త గోడలు నాటినట్టు కొత్త గోడలు నాటినట్టు అమరుల తూపాల నుండి వెలుగు నిండెను రహదారిలో కాంతి జిమ్మెను తెలంగాణలో అమరుల తూపాలలో వెలుగు నిండెను రహదారిలో వెలుగు ఒడిగెను రహదారిలో అమరుల తూపాల నుండి కాంతి జిమ్మెను రహదారిలో వెలుగు నిండెను తెలంగాణలో అమరుల తూపాల నుండి కాంతి జిమ్మెను రహదారిలో వెలుగు నిండెను రహదారిలో నాగార్జున సాగర్ నిలాడినట్టు నింగి నేల దాటి నాగార్జున సాగరము నింగి నేల దాటినట్టు నింగి నేల దాటినట్టు నింగి నేల దాటి శ్రీరామ సాగరము శివమెత్తి పారినట్టు ఎవరెత్తి పారినట్టు శివమెత్తి పారి చంపల్లి ఎల్లంపల్లి మత్తడి పడి తుంచినట్టు మత్తడి పడి తుంచినట్టు మత్తడి పడి తుంచి దూరాల దేవునదుల దూముదాము చేసినట్టు దూముదాము చేసినట్టు దూముదాము చేసినట్టు కలలుగన్న మన కలలుగన్న కంటి పాప నేల నెడిసెనో నగాదారిలో నింగి నెడిసెనో తెలంగాణలో నగాదారిలో పొద్దు ఒడిసెనో నగాదారిలో కలలుగన్న కంటి పాప నేల నెడిసెనో నగాదారిలో నింగి కెగిసెనో తెలంగాణలో కలలుగన్న కంటి పాప నేల నెడిసెనో నగాదారిలో నింగి కెగిసెనో నగాదారిలో ఉడికినట్టు ఉస్మానియా కాకతీయ తుగతుగ ఉడికి ఉస్మానియా కాకతీయ తుగతుగ ఉడికినట్టు ఉస్మానియా కాకతీయ తుగతుగ ఉడికి విద్యార్థుల ఉద్యమాలు ఢిల్లీని వణికించినట్టు పరాయోని పరిపాలన విరుద్ధము కనిపించినట్టు పరిపాలన 60 ఏళ్ల పోరాటం ఆఖరి మెట్టెక్కినట్టు ప్రతి మెదడుకు 4.5 కోట్ల ప్రజల మెదళ్లకు ప్రతి మెదడుకు పదును పెడుతూ నగాదారిలో ఇంగికెగిసెనో తెలంగాణలో ప్రతి మెదడుకు నగాదారిలో పదును ఒడిసెనో నగాదారిలో ప్రతి మెదడుకు పదును పెడుతూ నేలకొచ్చెనో నగాదారిలో తూర్పు దారిన తెలంగాణలో పల్లెలో పదును ఒడిసెనో నగాదారిలో నగాదారిలో ఆపొద్దు అంటే ఆపొద్దు ఆపొద్దు ఏర్పాటు చేయడం దానికి మమ్మల్ని పిలవడమే కాకుండా ఇక స్వచ్ఛందంగా వేలాది మంది వచ్చి ప్రొఫెసర్ జయశంకర్ గారికి నివాళులు అర్పించడానికి వచ్చినందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీ అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాను. ప్రొఫెసర్ జయశంకర్ గారు అంటే ఆయన ఒక మహా వ్యక్తి, శక్తి, గొప్ప మేధావి. మేధావిలో కూడా అంకిత భావం ఉన్న మేధావి. అంకిత భావం
రాజకీయ సంకల్పం, దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి మేధావులు చాలా అరుదుగా ఉంటారు. అరుదులో ప్రొఫెసర్ జయశంకర్ ఒకళ్ళు. మాలాంటి వాళ్ళకందరికీ ఆత్మీయులు. ఆయన మమ్మల్ని చాలా మనస్ఫూర్తిగా అభినందించేవారు. ఆయన చివరి రోజుల్లో కూడా చాలా విషయాల్ని సంప్రదించుకున్నాం. అలాంటి మహా వ్యక్తి మన ముందర లేకపోయినా, శారీరకంగా మన ముందర లేదు కానీ మన అందరిలో జయశంకర్ ఉన్నారని చెప్పేసి నేను దృఢ విశ్వాసంతో ఉన్నాను. అందులో ప్రత్యేకంగానే విగ్రహావిష్కరణ ఇక్కడ జరిగింది. వారు ఆశించిన ఆశయం ఏంటి? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని, ఈ రాష్ట్ర ఏర్పాటుకు కావాల్సినటువంటి రాజకీయ సత్తా కోసం చివరకు కృషి చేశారు. మానవ జీవితం చాలా గొప్పది. అందులో రాజకీయ వ్యవస్థలో ఉండి తెలంగాణ సాధన అనేటువంటి ఒక రాజకీయ అంశాన్ని చేతపట్టుకొని చివరి ఊపిరి వరకు పోరాటం సాగించేటువంటి మహా వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. ఈరోజు ఉద్యోగస్తులు మొదలుకొని అందరూ సమ్మెలు చేస్తా ఉంటా ఉన్నారు.